బిగ్ బజార్ని అంబానీ ఫ్రీగా కొనుక్కున్నాడు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2020లో బిగ్ బజార్ వాళ్ళ రెంట్ కూడా సరిగా పే చేయలేని పరిస్థితి. సో అప్పుడు అంబానీ మామ వచ్చి ఏం చేశారంటే బిగ్ బజార్కి ఒక ఆఫర్ అంటూ ఇవ్వడం జరిగింది. ఐ మీన్ ఈ బిగ్ బజార్ని నేను కాపాడుతానని చెప్పడం జరిగింది. కానీ 2019లో కనుక మనం చూసుకున్నట్లయితే బిగ్ బజార్ అనేది 2019లో అమెజాన్తో ఒక డీల్ ఉంది. సో ఎప్పుడైనా మీరు బిగ్ బజార్ అనేది మీరు అమ్మాలనుకుంటే ఫస్ట్ ఆఫర్ అనేది మీరు అమెజాన్కి మీరు ఇవ్వాలి అని ఒక రూల్ ఉంది. సో ఇప్పుడు బిగ్ బజార్ అండ్ అమెజాన్ మధ్యలో ఒక డీల్ అంటూ ఉంది. సో అందుకనే ఇప్పుడు బిగ్ బజార్ అనేది ఏం చేయలేని పరిస్థితి. సో ఇక్కడ కనుక మనం చూసుకున్న రిలయన్స్ నుంచి ఒక ఆర్టికల్ అంటే ఒక రావడం జరిగింది. సో ఇప్పుడు బిగ్ బజార్ అనేది సరిగ్గా రెంట్ కూడా సరిగ్గా పే చేయట్లేదు అని చెప్పేసి. సో అంబానీ ఏం చేశాడంటే రాత్రికి రాత్రి బిగ్ బజార్ ఏదైతే పేరు ఉందో దాన్ని రిలయన్స్ స్టోర్గా తను మార్చడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే అమెజాన్ అండ్ బిగ్ బజార్ ఇద్దరు అలా చూస్తున్నారు అనమాట. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏం చేయలేని పరిస్థితి, జస్ట్ అక్కడ పేరు ఒక్కటే మార్చడం జరిగింది. సో ఇప్పుడు బిగ్ బజార్ మొత్తం ఇప్పుడు అంబానీ చేతిలో ఉంది. సో ఈ రకంగా కొంచెం స్మార్ట్గా బిగ్ బజార్ అనేది అంబానీ చేతిలోకి వెళ్ళిపోయింది, కొంచెం ఫ్రీగా కూడా వెళ్ళిపోయింది అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి బిజినెస్ స్ట్రాటజీ అంబానీ మామ ఇలా ప్లే చేశాడనమాట. అంబానీ ఏదైతే బిజినెస్ స్ట్రాటజీ ప్లే చేశాడో అది మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి.